గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో రాజమౌళి గారు ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు. దాని గురించి మాట్లాడుకుందాం. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె దగ్గర నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. ఈ క్లియర్లీ సెడ్ నేను దేవుని పెద్దగా నమ్మను అని. పెద్దగా నమ్మకపోవడానికి అసలు నమ్మకపోవడానికి చాలా తేడా ఉంటుంది. హీ ఆల్సో సెడ్ సంథింగ్ ఇన్ ద పాస్ట్. లెట్స్ లుక్ ఎట్ ఇట్ అండ్ దెన్ టాక్ అబౌట్ ద హోల్ ఇష్యూ. I don't believe in God or religion the way it is portrayed now. But if you ask me, like, do you believe in God? Or do you believe God exists or don't exist? I say I don't know. But I certainly don't believe the way the God is portrayed today. That I definitely don't believe in. The very deep. So Rajamouli garu has always been clear that his belief in God is very different from others. మనందరం కూడా మన దేవుణ్ణి పరిపరి విధాలుగా నమ్ముతాం. నేను హనుమంతుడికి పరమ భక్తురాల్ని అండ్ నాకు ఆయన అంటే చాలా ఇష్టం. కానీ నిన్న రాజమౌళి గారు అన్న మాటలో నాకేమీ బాధ అనిపించలేదు, కోపం కూడా రాలేదు. ఎందుకు అంటే వీ షుడ్ అండర్స్టాండ్ దట్ వెన్ సంథింగ్ డ్రాస్టిక్ హ్యాపెన్స్ విత్ అస్, ద ఫస్ట్ వన్ టు బ్లేమ్ ఈజ్ గాడ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బిలీఫ్, దేవుడా నువ్వెందుకు నాకు ఇలా చేసావు అనే అంటారు. అలానే ఏథీయిస్టులు కూడా నా ఫేట్ ఎందుకు ఇలా ఉంది అంటారు. అసలు మీరు దేవుడే నమ్మని వాళ్ళు మీరు ఫేట్, కర్మ ఇవన్నీ ఎందుకు నమ్ముతారు? అయినా సరే అంటారు. ఎందుకంటే ఇమోషనల్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ is connected to divinity in one or the other level. And not just divinity aspect. People often project their failures onto luck, society, systems and other aspects. మనం ఫెయిల్ అయితే ఫస్ట్ మనం బ్లేమ్ని వేరే వాళ్ళ మీదకి తొయ్యడం అనేది మానవ సహజం. ఇక్కడ కూడా ఏదో టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. హీ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఈ టెక్నికల్ గ్లిచ్ రాగానే హీ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్. టెక్నీషియన్స్ని బ్లేమ్ చేయలేరు, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోలేరు. సో సాఫ్ట్ టార్గెట్ ఈస్ ఆల్వేస్ ద గాడ్ దట్స్ అబౌవ్ అండ్ ఇన్విజిబుల్. అండ్ ఇట్స్ వెరీ న్యాచురల్. మనకి ఏం జరిగినా కూడా మనం కూడా అలానే అంటాం. మన తప్పులు చేస్తాం, గ్యాంబ్లింగ్ చేస్తాము, లేదా సిగరెట్లు తాగుతాం, ఆల్కహాల్ తాగుతాం. అండ్ దెన్ మన ఆరోగ్యం చెడిపోయినప్పుడు దేవుడా ఎందుకు నాకు ఈ కష్టాలు ఇచ్చావంటాం. దేవుడు ఏం చేశాడు? దేవుడు చెప్పాడా మనకి సిగరెట్లు తాగండి, గ్యాంబ్లింగ్ చేయండి అని? చెప్పలేదు కదా. అయినా సరే మనం అదే చేస్తాము. ఇక్కడ కూడా ఇంతే. సో మీరేమీ అంత బాధపడి రాజమౌళి గారిని మీరు తిట్టక్కర్లేదు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ రాజమౌళి గారు పుట్ ఇండియన్ సినిమా ఆన్ ఏ గ్లోబల్ ప్లాట్ఫామ్. ఈరోజు తెలుగు సినిమా వరల్డ్ వైడ్గా సక్సెస్ అయ్యి ఒక రికగ్నిషన్ వచ్చింది అండ్ ఇండియన్ సినిమా కింద రికగ్నిషన్ వచ్చింది అంటే అది ఆయన వల్లే. స్టేటెడ్ మూమెంట్లో ఆయన వదిలిన స్టేట్మెంట్ని మనం అంత పీకి పాకం చేయక్కర్లేదు. సెకండ్ థింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ ద హిందూస్ దట్ ఆర్ outraged by this statement is, I want to tell you that this is exactly how divisiveness in Hinduism starts. మనలో మనమే కొట్టుకుంటే పక్క వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనలో మనమే ఎంతసేపు ఇదిగో నువ్వు ఇలా అన్నావు, అదిగో నువ్వు అలా అన్నావు అని అనుకుంటూ ఉంటే మనమే మనకి డోర్స్ ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ ఇష్యూని ఇంతటితో ఆపేసేయండి. అండ్ దీనిలో ఆయన తప్పేమీ అనలేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్సో ప్రూవ్స్ దట్ ఇన్ సమ్ పాయింట్ హీ ఆల్సో బిలీవ్స్ ఇన్ గాడ్. జై హనుమాన్.